ప్రియా గారు. ఆ దరిద్రమైన పేరు అందరూ గుర్తు చేసి చస్తారేంటి? ఎంత మర్చిపోదామన్నా మళ్ళీ మళ్ళీ వినపడుతుంది ఏంటి? పాపమండి, చాలా మంది పేషెంట్స్ వస్తూ పోతుంటారు కదా, అందుకని నన్ను గుర్తుపట్టలేదండి. మిమ్మల్ని చూస్తే ఖచ్చితంగా గుర్తుపడుతుంది. రండి, మీ నడు మీద గాయం చూపించి గాయం చేసుకోమంటాను. ఒసేయ్, పిచ్చి పట్టిందేంటి నీకు? డాక్టర్ అయితే ఏంటి, ఆవిడ పేరు ప్రియా అయితే నాకేంటి? వెళ్ళి కాళ్ళ మీద పడి నన్ను బ్రతికించిన దేవత నువ్వే తల్లి అంటూ ఏడవాలా? ట్రీట్మెంట్ చేసింది, బిల్లు కట్టాం, వచ్చేసాం. ఎంతసేపు వాళ్ళని వీళ్ళని పోగేసుకుని పనికి వాళ్ళని సోది పెట్టాలని చూస్తావేంటే సోది? నాకేం పని లేదనుకుంటున్నావా? వెళ్ళిక్కడి నుంచి పో. ఏంటి కీ సార్? ఏంటి కీ సార్? ఏం కీ? అదే సార్, డోర్కి వేస్తాం, తెరవాలంటే ఇదే వాడతాం. అయితే మీకు ఇమ్మన్నారు సార్. ఎవరు? మేడం సార్. ఏ మేడం? ఆవిడే సార్. సన్నగా పొడుగ్గా ఉంటారు, అందంగా ఉంటారు, పొడవడి జడేసుకుంటారు. చీ ఆపో. ఆవిడెవరో 304లో ఉంటారు సార్. ఉంటే లోపల నుండి బయట తాళం వేసుకెళ్ళమందా? లేదు సార్, ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? తెలీదు సార్. ఎలా వెళ్ళింది? కొంచెం చిరాగ్గా వెళ్ళారు, కొంచెం కోపంగా వెళ్ళారు, కొంచెం బాధగా వెళ్ళారు, కొంచెం. హై, నీ కొంచెం కొంచెం తగలయ్యా, ఆపోయ్యా. ఎందుకెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది? రెండూ తెలీదు సార్. బ్యాగ్ తీసుకుని మాత్రం వెళ్ళిపోయారు సార్. తీసుకోండి సార్, ఇక నేను వెళ్తాను. అంటే నేను తిట్టానని కొంచెం చిరాకుతో, కొంచెం కోపంతో, కొంచెం బాధతో, కొంచెం కసితో వెళ్ళి నేను విజయవాడ వెళ్లకుండా రిసార్ట్కు తీసుకొచ్చానని చెప్తుందన్నమాట. ఒసే రాక్షసి, నా కొంపకే సరిపెడతావా? ఎలాగైనా దీన్ని ఆపాల్సిందే. ఏంటి? నీ సంగతి ఏంటి? రూమ్ ఖాళీ చేసావంట? నేనెందుకు రూమ్ ఖాళీ చేస్తాను? వెళ్ళి చూసుకోండి. బెడ్, బెడ్షీట్, కర్టన్స్, చైర్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. నా బ్యాగ్ ఒకటి తెచ్చుకున్నాను. నువ్వన్నీ ఎత్తుకెళ్తావనలేదు, ఎందుకు వెళ్ళావు అంటున్నాను. ఎందుకెళ్తాను? ఒళ్ళు కొవ్వెక్కి. తెలిసిందిగా, తిరిగిరా. ఎందుకు రావాలి? తిట్టించుకోవడానికా, గెంటించుకోవడానికా? కలిసి వెళ్ళటానికి. విడివిడిగా బ్రతకాలని మీరు డిసైడ్ అయినప్పుడు, విడివిడిగా వేరే గదుల్లో ఉండాలని చెప్పినప్పుడు విడివిడిగా వెళ్ళడంలో తప్పేంటి? నాకు తెలిసే నువ్వింటికెళ్ళి నేనెక్కడున్నా అన్న సంగతి చెప్పేస్తావని. ఏం తెలుసు మీకు? మనుషుల్ని అర్థం చేసుకోవడం తెలుసా? మనుషుల్లో ఏముందో తెలుసుకోవడం తెలుసా మీకు? అలా చెప్పేదాన్నే అయితే ఈ సంవత్సరం నేను వెలగబెట్టిన కాపురంలో వందల కొద్ది అబద్ధాలు చెప్పారు, తప్పులు చేశారు. అప్పుడే చెప్పని దాన్ని ఇప్పుడెందుకు చెప్తాను నేను? మీరు ఆ భయంతోనే ఫోన్ చేస్తారని నాకు తెలుసు. అంతే తప్ప నేనేమైపోయాను, నా మనసు ఎంత గాయపడింది అని మీరు అర్థం చేసుకుని మాత్రం కాదు. భయపడకండి, నేనేం చెప్పను. మరి ఎక్కడికి వెళ్తున్నావు? మీకెందుకండి? ఓహో, మీ ఇంటికి వెళ్తున్నావా? నాకున్నది ఒకే ఇల్లు, మీరుండే ఇల్లు. నేను అక్కడికి మాత్రం వెళ్ళడం లేదు. మీ పుట్టింటికి వెళ్ళావా అని అడుగుతున్నా. లేదు, బ్యాగ్తో వెళ్ళి వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పదలుచుకోలేదు. మరి ఎక్కడికి వెళ్తున్నావు? ఏట్లోకి వెళ్తున్నాను, గోదాట్లో దూకడానికి వెళ్తున్నాను, రైలు పట్టాల మీద తలకాయ పెట్టడానికి వెళ్తున్నాను. మీలాంటి బండరాళ్ళుండే కొండెక్కి నేను దూకడానికి వెళ్తున్నాను. మీ
మీకెందుకండి అసలు? మీరు మూసుకుని తలుపు మూసుకొని బెజవాడ నుంచి తిరిగొచ్చే టైం చూసుకుని మీ ఇంటికి మీరు వెళ్ళండి. పెట్టండి ఫోను. ఏయ్ ఛ, దీనికి బాగా మండినట్టుంది. ఎక్కడికి వెళ్తుందిలే, పుట్టింటికి తప్ప. రాజా ఉన్నాడా? ఉన్నారు మేడం. సార్ లోపల ఉన్నారు. బ్యాగ్ ఇవ్వండి. పర్వాలేదు. పర్లేదు మేడం. వస్తున్నా. డోరు నోరు ఒకేసారి తెరిచావేంట్రా? తప్ప ఆ? గాలే లేదేంట్రా? ఆ ఫ్యాన్ వేసి తగలడొచ్చు కదా. కరెంట్ ఆదా చేస్తున్నావా ఏంటి? ఒక్క నిమిషం. పార్దుతో ఏమైనా గొడవ ఉంటుందా అడుగుదాం. వరుదిని, నాకు దాహంగా ఉంది. మంచినీళ్ళు ఇస్తావా? అవి కూడా నేను అడుక్కోవాలా? బొత్తిగా కామన్ సెన్స్ కూడా లేదు. అసలు ఎలా బతుకుతావో ఏంటో. ఒక్క నిమిషం. వెళ్ళు. ఆ, ఏంటి అలా చూస్తున్నావు? ఈ బ్యాగు అవును, ఇది బ్యాగే. నేను బస్తా సంచని చెప్పానా? నువ్వు అవును నేనే. ఇంకెవరు అనుకున్నావా? అంటే ఇక్కడికి ఈ టైంలో ఆకలిస్తుందని వచ్చాను. తినడానికి ఏమున్నాయో కొంచెం పట్రా. వెళ్ళు. ఆ, అత్తమామలతో ఏదైనా గొడవ ఉంటుందా? రే, ఆ, ఏంట్రా ఇవా నువ్వు తినేది? ఆ? అయ్యో రాత. ఎందుకేరా పెళ్లి చేసుకోమని చెప్పాను. అంటే ఇదిగో. ఆ, వరుదిని ఆ, నే- మ్మ్. అమ్మయ్యా, ఇప్పుడు కాస్త కడుపు నిండిందిరా. ఏంటి వెళ్తున్నావా? అవును, గదిలోకి వెళ్తున్నాను. ఆ? హలో హలో హలో, అటెక్కడికి? నిద్ర వస్తుందిరా. బెడ్రూమ్ లో కాకుండా బాత్రూమ్ లో పడుకుంటారు ఎవరైనా? ఏయ్! వరుదిని ఇగో. ఏదో జరిగి ఉంటుంది. ఏమై ఉంటుంది? డాక్టర్ ప్రియా ఏ రూమ్లో ఉంది? డాక్టర్ ప్రియాని మామూలుగా అడగొచ్చు కదా, ఫోటో చూపించి మరీ అడుగుతారేంటి? ఏయ్! ఇప్పుడు చెప్పండి, డాక్టర్ ప్రియా ఏ రూమ్లో ఉంది? చెప్పకూడదు సార్. ఏం చెప్పకూడదు? రిసార్ట్స్కి వచ్చే కస్టమర్స్ వివరాల గురించి చెప్పకూడదు సార్. నాకు బాగా కావాల్సిన వారు ఏ రూమ్లో ఉందో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మీకు బాగా కావాల్సిన వాళ్ళని మీరే అంటున్నారు కదండి, మీరే ఫోన్ చేసి కనుక్కోండి. మీ హోటల్ కస్టమర్ అంటున్నారు కదా, మీ దగ్గర నెంబర్ లేదా? లేదు సార్. ఎందుకు లేదు? నేను బాగా కావాల్సిన దాన్ని కాదు కదా సార్, రిసెప్షనిస్ట్ ని. లేడీ కస్టమర్స్ పర్సనల్ నెంబర్స్ నేను అడగను సార్. మరి వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఎలా చెప్తారు? మా రూమ్ సర్వీస్ బాయ్ వెళ్ళి చెప్తాడు. అయినా ఇక్కడ మేము పనిచేసే విధానం గురించి ప్రశ్నించే అధికారం మీకు లేదు సార్. దయచేసి వెళ్ళండి. ఏం రూల్స్ అమ్మా? రూల్స్ తొక్కల రూల్స్. ఎక్కువ మాట్లాడకండి సార్, మా సెక్యూరిటీని పిలుస్తాను. ఏంటి?
మీరు విన్నది కరెక్టే సార్. వెళ్తారా లేదా? ముందు నా పని పూర్తి కానీ నీ సంగతి చెప్తా. ఈ రిసార్ట్స్లో మహా అయితే 10-20 కాటేజీలుంటాయి. దీన్ని అడిగేదేంటి? ప్రతి గది తలుపు తడితే అదే దొరుకుతుంది. వస్తున్నానే, నీ అంతు చూడ్డానికే వస్తున్నా. మనం ఈ సెమినార్ని ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే డాక్టర్ ప్రియా ఉందా? పేషెంట్ పెంటమ్ ఉంది, వెళ్ళవయ్యా. finally what I want to say is do good things and reach your goal. Thank you. ఏంటి? డాక్టర్ ప్రియా ఉందా? ఏమయ్యా, నా గదికి ఏమైనా రిసెప్షన్ బోర్డు పెట్టుందా? ప్రతి వాడు వచ్చి డోర్ కొట్టి డాక్టర్ ప్రియా ఉందా, డాక్టర్ ప్రియా ఉందా అని చంపుకు తింటారేంటి? కళ్ళు దొబ్బాయా? ఇది 305, ఆ డాక్టర్ది 306. అక్కడికి వెళ్ళి కొట్టు. ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అరుస్తావేంటి? మూసుకో. ఏంటి? తలుపేసుకో. చెయ్. మొత్తానికి దీని రూమ్ కనిపెట్టా. ఇక్కడికి రాకుండా ఎక్కడికి పోతుంది? నేను రూమ్ వెకేట్ చేస్తున్నాను. బిల్ సెటిల్ చేసి బాయ్ని పంపించండి. బ్యాగ్ కారులో పెట్టాలి. బిల్ సెటిల్ చేయమని చెప్పాను. బిల్ ఇవ్వండి. కొంచెం ఫాస్ట్గా ఇవ్వండి.
హెల్ప్! హెల్ప్! ఏయ్, కాపాడండి! చంపేస్తానే నిన్ను. వదల్నే. ఏయ్, ఏయ్, ఏయ్. నువ్వా? ఛీ! అసలు నీ మొహం ఈ జన్మలో చూస్తాననుకోలేదే. అవును, వీడెన్నో బ్రీడే. నన్ను మోసం చేసినట్టే వీడిని కూడా మోసం చేశావా? నా జీవితం సర్వనాశనం చేసింది చాలక ఇంకా నీ స్వార్థం కోసం, నీ అవసరాల కోసం ఇలా మగాళ్ళని మారుస్తూనే ఉంటావా? నీ అవసరం తీరిపోగానే అవతలకు నెట్టేస్తూనే ఉంటావా? మాట్లాడవేంటే? నువ్వు కత్తులతో వైద్యం చేస్తున్నావా లేకపోతే మగాళ్ళ గుండెల్ని కోస్తున్నావా? ఎవరు నువ్వు? నీకు నాకు సంబంధమేంటి? కట్టుకున్న భర్తలా దబాయిస్తున్నావు. అసలు నన్ను అనే రైట్ నీకెవరిచ్చారు? నన్నే ఎవరని అడుగుతున్నావా? నీ బ్రతుకేంటో తెలిసిన వాణ్ణి. చదువు పేరుతో, ఆ కష్టం పేరుతో, ఈ కష్టం పేరుతో నన్ను దోచుకున్న ఒక అవకాశవాదివే నువ్వు. ప్రేమ పేరు చెప్పి నన్ను గుడ్డివాణ్ణి చేసి నీ చుట్టూ తిప్పుకున్నావే. చివరికి నన్నే నీ ప్రీడితో పొడిపించిన హంతకురాలివే నువ్వు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నువ్వు చేసిన గాయాన్ని మర్చిపోలేక, మనిషిగా బ్రతకలేక, ఏ మనిషిని నమ్మలేక, మనసారా ప్రేమించలేక, నలిగిపోతూ నరకయాతన అనుభవిస్తూ జీవోత్సవంలో బ్రతుకుతున్నానే. నిన్న అనే రైట్స్ నాకు కాకుండా ఇంకెవరికుంటాయే? అది నీ తప్పు. ఫూలిష్ గా ఆలోచించింది నువ్వు. కనపడ్డ ప్రతి మనిషిని నమ్మి నువ్వు తప్పు చేశావు. ఎవరు నమ్మమన్నాడు? ఎవరు ప్రేమించమన్నారు? అసలు ఎవరు నిన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు? అవును, నేను సెల్ఫిష్ నే. సో వాట్? నేను నా అవసరాల కోసం నిన్ను నా చుట్టూ తిప్పుకున్నాను. అయితే ఏమంటావు ఇప్పుడు? ఏంటి, ఏదో నీ జీవితం సర్వనాశనం అయిపోయింది అని అంటున్నావు? ఏమైంది ఇప్పుడు? తాగుబోతువయ్యావా? లేకపోతే పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నావా? సైకోలా మారి ఆడవాళ్ళందరినీ చంపుతున్నావా? లేదే, శుభ్రంగా పెళ్లి చేసుకున్నావు. అందమైన పెళ్లంతో కలిసి సుఖంగా ఉన్నావు. గాయం గాయం అంటున్నావు. ఏది గాయం? నీ పెళ్ళం రాగానే మానిపోలేదా?
నీ పరిస్థితులు నీకున్నట్టే నా పరిస్థితులు నాకున్నాయి. నువ్వేదో ఒంటరిగా మిగిలిపోయినట్టు నన్ను దోషం చేస్తావేంటి? వెళ్ళవయ్యా వెళ్ళు. ఏంటి ఇంకా రెచ్చిపోతున్నావు? ఆ!